ஓம் நமோ நாராயணாய. ஆண்டாள் சமேத ரங்கமன்னார் திவ்ய திருவடிகளே சரணம். పావన ధనుర్మాసం మార్గళి తింగల్ మది నిరైంద నన్నాళాల్ ఆండాళ్ సాయించినటువంటి పాసురాలతో మధుర మధుర ధ్వనులు మన చెవుల్లో పడుతుండగా ఈ ధనుర్మాస వేళలో పన్నిద్దరాళ్వార్ల గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. ఈ 10వ భాగంలో పన్నిద్దరాళ్వార్ గురించి మనం ఆయన జీవిత విశేషాలు, ఆయన తన అనుభవాలని మనకు పాసుర రూపంలో ఎలా తెలియజేశారో అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. కంచికి దగ్గరగా ఒక పావనమైనటువంటి పుణ్యక్షేత్రం ఉంది. కంచి కూడా పుణ్యక్షేత్రమే కదా. మరి కంచికి దగ్గరగా మరో పుణ్యక్షేత్రం ఏమిటి అంటే, ఒకసారి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి అడిగారట, స్వామి మాకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రకృతి పొడిలో ఉన్నటువంటి అనుభవాన్ని ఇస్తూ మనసు ఎప్పుడు కూడా భగవంతుని పైన కేంద్రీకృతం చేయగలిగేటువంటి పుణ్యక్షేత్రం ఏదైనా ఉందా స్వామి అని బ్రహ్మను అడిగారట. అడిగితే మహీసారపురము అన్నటువంటి ఒక క్షేత్రం ఉంది కంచికి దగ్గరగా. ఈ తిరుమలిసై అని కూడా అంటారు. ఈ విశ్వకర్మ ముందుగా వెళ్ళి అక్కడంతా తిరిగి వచ్చి బ్రహ్మకు చెబితే బ్రహ్మ దేవతలందరికీ చెప్పాడనమాట. ఈ తిరుమలిసై అన్నటువంటి ప్రాంతము అత్యంత పవిత్రమైన ప్రాంతము అని బ్రహ్మ చెప్పాడనమాట. ఇలాగా బ్రహ్మ ద్వారానే గుర్తింపు పొందినటువంటి తిరుమలిసై అన్నటువంటి ప్రాంతం. ఈ తిరుమలిసై ఆళ్వార్ అన్నటువంటి స్వామి కూడా, ఆళ్వార్ కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు. మనము అసలు కలియుగంలో మహావిష్ణువు అవతారం ఇచ్చేందుకు వెంకటాద్రిపై ఆనంద నిలయంలో వెంకటేశ్వర స్వామిగా కలవు వెంకటనాయక అని ఎందుకు వచ్చాడు అంటే, భృగు మహర్షి వల్ల కదా. మనకు ఆ కథ అంతా తెలుసు కదా. ఆ భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళటం, విష్ణువు లక్ష్మి తమ ముచ్చట్లలో తాము ఉంటే ఆయనకి కోపం వచ్చి ఆయన విష్ణువు వక్షస్థలం మీద తన కాలితో తన్నటం, విష్ణువు తన వల్ల తప్పు జరిగింది అని ఆయన్ని కాళ్ళు పట్టుకుని బతిమాలుతూ ఉంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆవిడ వెళ్ళిపోవడం, పాతాళానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కొన్ని రోజులు అక్కడ ఉండి తర్వాత కోల్హాసురుని చంపి అక్కడే స్వతంత్ర వీరలక్ష్మిగా అక్కడ ఉండిపోవడం, ఇవన్నీ కథ మనకు తెలుసు కదా. ఆ భృగువు యొక్క ఆ వంశంలో పుట్టినటువంటి భార్గవ ఋషి, ఆ భార్గవ ఋషి అనేటువంటి అతను కూడా ఈ తిరుమలిసై అన్న ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. భార్గవ ఋషి భృగు మహర్షి యొక్క వంశంలో పుట్టిన అతను అనమాట. అక్కడ తనదైన రీతిలో తను తపస్సు చేసుకుంటూ ఉంటే, మామూలుగా మునులు తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రునికి ముందుగా మొదలవుతుంది భయం కదా. తన పదవికి ఎక్కడ ఎసరు పెడతాడో ఈ స్వామి అనుకుంటూ కనకాంగి అనేటువంటి ఒక అప్సర శిరోమణి ఆవిడ్ని భూలోకంలోకి పంపాడు. ఇలాగా ఆ భార్గవ ఋషి తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన తపోభంగం కలిగించాలి అని పంపించాడనమాట. తన రూపలావణ్య సంపదలతో ఆవిడ ఈయన వ్రతభంగం కలిగించింది. భార్గవ ఋషి కొన్ని రోజులు ఆవిడతో సుఖ సంతోషాలతో గడిపిన తర్వాత ఆవిడ గర్భవతి అయింది. కనకాంగి ఇంకేముంది, స్వామి యొక్క తపస్సు భగ్నం అయిపోయింది, తాను గర్భవతి కూడా అయిపోయింది. ఆ గర్భాన్ని ఎలాగో మోసి అక్కడ ప్రసవం అయిపోయిన తర్వాత ఆవిడ స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఈ భార్గవ ఋషి పశ్చాత్తాపంతో నా వ్రతభంగం ఎటు అయింది కదా, ఇంకో చోట నా వ్రతాన్ని కొనసాగించాలి అనుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఇంతకీ కనకాంగి ప్రసవించినటువంటిది ఏమిటి అంటే ఒక మాంసపు ముద్ద మాత్రమే ప్రసవించి వెళ్ళిపోయింది ఆవిడ.
కానీ ఆ మాంసపు ముద్దే తిరుమలిసై ఆళ్వారుగా ఈ ప్రపంచంలోకి వచ్చాడనమాట. ఎవరు? తిరుమలిసై ఆళ్వారు కనకాంగికి భార్గవ ఋషికి జన్మించినటువంటి సంతానం. భగవంతుని మహావిష్ణువు యొక్క కృప వల్ల ఆయనే వచ్చి ఆ మాంసపు ముద్దని ఇలాగ తన చేతితో అలా తడిమేసరికి ఒక బాలుడు రూపొంతరించాడు. విభవనామ సంవత్సరం పుష్యమాసము కృష్ణపక్షం దశమి మఖా నక్షత్రంలో ఈ స్వామి సుదర్శన చక్రాంశంతో ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాడనమాట. ఈ భార్గవుడు కూడా పశ్చాత్తాపంతో వెళ్ళిపోయాడు. కనకాంగి వెళ్ళిపోయింది. పిల్లవాడు పాపం ఏడుస్తూ ఉన్నాడనమాట. అక్కడ ఏడుస్తూ ఉంటే జగన్నాథ స్వామి మంగవల్లి తాయారు అనేటువంటి దంపతులు, వాళ్ళిద్దరు కూడా, అంటే ఆ దంపతులు కూడా మహాలక్ష్మి విష్ణువు అంశతో వచ్చిన వాళ్ళిద్దరు కూడా ఆ అబ్బాయిని లాలించి కొంచెంగా స్తన్యపానం ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయి తేరుకున్న తర్వాత ఆ అబ్బాయిని మళ్ళీ అక్కడే ఉంచి ఇద్దరూ మళ్ళీ మాయమైపోయారు. అలా వాళ్ళు మాయమైపోయేసరికి ఆ పిల్లవాడు మళ్ళీ రోదన మొదలైపోయింది. మళ్ళీ ఏడుపు మొదలెట్టాడు. మళ్ళీ ఏడుపు మొదలెట్టేసరికి తిరువాళన్ అనేటువంటి మేదరివాడు అటు వెళ్తున్నాడు. ఆయనకి పిల్లలు లేరు పాపం. ఆ తిరువాళను ఈ పిల్లవాడి ఏడుపు విని ఆ పిల్లాడిని ఆప్యాయంగా తీసుకుని మగపిల్లాడు దొరికాడు నాకు అంటూ ఆనందంతో పంకజవల్లి అనేటువంటి తన భార్యకి తీసుకుని వెళ్ళి ఇచ్చాడనమాట. వాళ్ళిద్దరు కూడా ఎంతో ఆనందంగా ఆ పిల్లాడికి, అంటే దైవ కృప చూడండి ఎలా ఉంటుందో, ఆవిడికి స్తన్యపానం వచ్చింది. తన స్తన్యం ఇవ్వాలని ప్రయత్నించింది, కానీ ఆ పిల్లాడు తాగడం లేదు. మొరాయించాడు. ఆ పిల్లాడు పాలు తాగడం లేదు. తాగకుండా ఉంటే పాలు తాగకుండా దృఢంగా పెరుగుతూ ఉన్నట్ట ఆ పిల్లవాడు. చూడండి, కొన్ని రోజులు అతని కుడి పాదంలో కన్ను ఉందట. భగవంతుని నిర్దేశం అలా ఉంది మరి. అలాగ కొన్ని రోజులు గడిచేసరికి ఒక దృఢవ్రతుడు అనేటువంటి ఒక వృద్ధుడు అతను వచ్చాడనమాట. వచ్చి ఈ పిల్లవాడు ఇలా మాంసపు ముద్దగా ఉన్నాడు, ఆ పిల్లాడు చిన్న పిల్లాడి రూపంలో దాల్చాడు, మేదరి కుటుంబానికి దొరికాడు, కానీ పాలు గీలు ఏం తాగకుండా పెరుగుతున్నాడు, కుడికాలిలో ఒక నేత్రం ఉంది, ఇవన్నీ వింతలు కదా. అప్పుడు ఈ అబ్బాయి తప్పకుండా భగవదంశతో పుట్టినవాడే అని చాలా ఆనందంగా ఆ దృఢవ్రతుడు చక్కెర కలిపిన పాలు తీసుకుని వచ్చి సమర్పించగా ఆ అబ్బాయి చిత్రంగా ఆ పాలు మాత్రం తాగాట. ఇంకా అప్పటి నుంచి ఆ దృఢవ్రతుడు రోజు కొంత చక్కెర కలిపిన పాలు తీసుకుని రావటం, ఆ అబ్బాయి తాగడం, ఇలా స్వీకరిస్తూ ఆ పిల్లాడు పెరుగుతూ ఉన్నాడనమాట. అలాగా ఈ తిరుమలిసై ఆళ్వార్ ఇతను ఆ పాలు తాగి పెరుగుతూ ఉంటే అతని కృప వీళ్ళ మీద, వృద్ధ దంపతుల మీద పడిందనమాట. పడి ఆవిడ, అంటే దృఢవ్రతుడు వాళ్ళ శ్రీమతి, ఆవిడ గర్భం దాల్చింది. ఆవిడకి ఒక చక్కటి కుమారుడు పుట్టాడు. వాడికి కణికృష్ణుడు అని పేరు పెట్టుకున్నారు. ఇటు తిరుమలిసై ఆళ్వారు కాస్త పెరిగాడు. ఈ వృద్ధ దంపతులకు కూడా కణికృష్ణుడు అనేటువంటి ఒక కుమారుడు కలిగాడు. తరువాత కథను వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఆండాళ్ రంగమన్నార్ దివ్య తిరువడిగలే శరణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.